నాలుగో పాఠం చూద్దామండి. కొత్త పాట. ఈ పాఠం డాక్టర్ పాకాల యశోధరెడ్డి గారు రచించారు. ఇతివృత్తం సామాజిక చైతన్యం, ప్రక్రియ కథానిక. పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. 2 తరాలకు సంబంధించిన వివరాలు, తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డాక్టర్ పి. యశోధరెడ్డి తమ కొత్త పాటల్లో తెలియపరిచింది. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోధరెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలోనిది పాఠ్యభాగము. ఓకే, కొత్త పాట అనే పాఠము నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోధరెడ్డి ఉత్తమ కథలు అనే గ్రంథంలోనిది. 2 తరాలకు సంబంధించిన వివరాలు, తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులను తెలియజేసేదే ఈ కొత్త పాఠం అండి. రచయిత్రి పరిచయం చూసినట్టయితే డాక్టర్ పాకాల యశోధరెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైన బిజినేపల్లి గ్రామంలో జన్మించింది. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ పాకాల యశోధరెడ్డి గారు. ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపహరణ, పర్యాలోచనము, ఎర్రాప్రగడ, కథా చరిత్ర వంటి పరిశోధన గ్రంథాలను, మా ఊరి ముచ్చట్లు, ఇచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, పరిశోధన పటిమగల వ్యాసాలను రాసింది. వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందింది. తెలంగాణ భాష సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకుంది. నాటి తెలంగాణ సామాజిక, సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్ళు ఈమె కథలు. ఇక్కడ చూసినట్టయితే ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపహరణ, పర్యాలోచనము, ఎర్రాప్రగడ, కథా చరిత్ర వంటి పరిశోధన గ్రంథాలను, మా ఊరి ముచ్చట్లు, ఇచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలు. మా ఊరి ముచ్చట్లు, ఇచ్చమ్మ కథలు, ధర్మశాల ఇవి కథా సంపుటాలండి. ఇవి రాసింది. మరి వీరి యొక్క రేడియో ధారావాహిక కార్యక్రమం ఏంటంటే మహాలక్ష్మి ముచ్చట్లు. ఈ 2 ప్రశ్నల టైటిల్లో అడిగినవే అండి. ఇంకా తెలుగులో హరివంశాలు అనే అంశం పైన పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా కూడా పొందింది. ఓకే, 10వ పాఠంలోని 5వ పాఠం నగర గీతం. పాఠం యొక్క రచయిత అలిశెట్టి ప్రభాకర్ గారు. ఇతివృత్తం సామాజిక స్పృహ, ప్రక్రియ వచన కవిత. పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠం మినీ కవిత అనే ప్రక్రియకు చెందింది. ఏదైనా ఒక అంశాన్ని కుసబెరుపుతో, వ్యంగ్యంగా, చురకలతో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత. అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలోని సిటీ లైఫ్ అనే మినీ కవితలలో కొన్నిటిని నగర గీతంగా కూర్చడమైంది. ఓకే అండి, ఇక్కడ చూడండి. మినీ కవిత అనే ప్రక్రియకు ఈ పాఠం చెందింది. ఏ పాఠము? నగర గీతం అనే పాఠము. మరి మినీ కవిత అంటే ఏంటంటే ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంగా, చురకలతో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత. ఓకే, ఈ పాఠము సిటీ లైఫ్ అనే మినీ కవితలోనిది. ఏ పాఠము? నగర గీతం అనే పాఠము. నగర గీతం పాఠ్యం యొక్క రచయిత ఎవరు? అలిశెట్టి ప్రభాకర్. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జన్మస్థలం. మొదట చిత్రకారుడుగా జీవితం ప్రారంభించాడు. ప్రారంభంలో పండుగల, ప్రకృతి దృశ్యాల, సినీ నటుల బొమ్మలను పత్రికలకు వేశాడు. తర్వాత జగిత్యాలలో సాహితీ మిత్రదీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చయిన ఆయన మొదటి కవిత. పరిష్కారం అనేది కవిత. జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ 1976లో, కరీంనగర్లో స్టూడియో శిల్పి 1979, హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ 1983లో ఈయన ఏర్పాటు చేసుకొని జీవిక కోసం ఫోటోగ్రాఫర్గా జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు. ఏనాడు సంపాదన కోసం ఆరాటపడలేదు. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు. ఎర్రపావురాలు 1978లో మొదటి కవితా సంకలనం. ఎర్రపావురాలు అనేది మొదటి సంకలనం అండి. మంటల జెండాలు, చురకలు 1979లో వచ్చింది. రక్తరేఖ 1985, ఎన్నికల ఎండమావి 1989, సంక్షేమ గీతం 1990, సిటీ లైఫ్ 1992లో,
అచ్చైన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 ఏళ్ల పాటు సీరియల్‌గా 'సిటీ లైఫ్' పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితల్లో ప్రఖ్యాతి పొందాడు. తన కవిత్వంలో పాఠకుల్లో ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. ఓకే. మొన్న టెట్‌లో 2026లో వచ్చిన ప్రశ్న ఏంటి అంటే, హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవిత ఏంటి అలిశెట్టి ప్రభాకర్ గారిది అని అడిగారు. సిటీ లైఫ్. సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై ఒక మినీ కవితను రాశారు అలిశెట్టి ప్రభాకర్ గారు. ఓకే. ఇక్కడ సాహితీ మిత్ర దీప్తి అనే సంస్థ పరిష్కారము అనేది ఆయన మొదటి కవిత. ఇంకా స్టూడియో చిత్రలేఖ, స్టూడియో పూర్ణిమ, ఎర్ర పావురాలు, మొట్టమొదటి సంకలనం, మంటల జెండాలు, సురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షేమ గీతం, సిటీ లైఫ్ ఇవన్నీ కవిత్వ సంకలనాలండి. నెక్స్ట్ 10th క్లాస్లోని 9వ పాఠం జీవన భాష్యం అండి. ఎందుకంటే 7వ పాఠం శతక మధురిమ, శతకవుల గురించి నేను క్రిందటి వీడియోలో తెలియజేశాను. 8వ పాఠం లక్ష్య సిద్ధి అనేది ఇది కరపత్రం అండి. ఓకే. ఇప్పుడు 9వ పాఠం పాఠ్యభాగ వివరాలు, తర్వాత కవి పరిచయం చూద్దాము. ఈ పాఠం యొక్క ఇతివృత్తం మానవీయ విలువలు, ప్రక్రియ, గజల్. ఓకే అండి. పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠం గజల్ ప్రక్రియకు చెందింది. గజల్లో పల్లవిని మత్లా అని, చివరి చరణాన్ని మక్తా అని, కవి నామముద్రను తకల్లుస్ అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం ప్రతి చరణం చివర అంత్యానుప్రాసం రూపొందిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ ఇంపార్టెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఇది. ఓకే. ఇది మళ్ళీ ఒకసారి చూద్దాము. మొన్న అడిగిండు కూడా. ఏమడిగిండు? గజల్లో పల్లవిని ఏమంటారు అని. గజల్లో పల్లవిని మత్లా అంటారు. చివరి చరణాన్ని ఏమంటారు? మక్తా అంటారు. కవి నామముద్రను ఏమంటారు? తకల్లుస్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. గజల్లో పల్లవిని మత్లా అని, చివరి చరణాన్ని మక్తా అని, కవి నామముద్రను తకల్లుస్ అంటారు. ఓకే. పల్లవి చివరన ఉన్న పదము ప్రతి చరణం చివర అంత్యానుప్రాసం రూపొందిస్తుంది. ఓకే. సరస భావన, చమత్కార కీలన, ఇంపు, కుదింపు, గజల్ జీవగుణాలు. ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోని తెలుగు గజల్లోనిది. మరి గజల్ ప్రక్రియకు ప్రాణం పోసింది ఎవరంటే దాశరథి కృష్ణమాచారి అండి. ఓకే. ఇక్కడ చూద్దాము. కవి పరిచయం చూసినట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ కవి, గొప్ప వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి. నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విపదులు, ప్రపంచపదులు మొదలైన 70కి పైగా కావ్యాలు రాశాడు. సినిమా పాటలకు సాహితీ గుబాళింపులను అందిన రసహృదయుడు సినారె. ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు అన్న వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఎందరో పరిశోధకులకు మార్గదర్శకత్వమైంది. అంటే ఇతని యొక్క పాటలు అంత్యానుప్రాస అలంకారంలో ఉంటాయండి. సినీ గేయాలు అన్నీ మీరు ఒకసారి గమనించినట్టయితే ప్రతి ఒక్క పాట డాక్టర్ సి నారాయణ రెడ్డిది అంత్యానుప్రాస అలంకారాన్ని కలిగి ఉంటుంది. ఓకే. నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచపదులు అనేవి ఇవన్నీ కావ్యాలు. ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయంలో ప్రయోగములు అన్నది వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతి, వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. రాజ్యసభ సభ్యులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులుగా సేవలందించారు. భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. విశ్వంబర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నాడు. శబ్దశక్తి, అర్థయుక్తి సినారె కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత. ఓకే. ఇతనికి బిరుదులు ఏమొచ్చాయి?
పురస్కారాలు పద్మభూషణ్ వచ్చింది. తర్వాత ఇంకా విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఓకే అండి, ఈ పాఠం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యుడిగా పనిచేశారు. విశ్వవిద్యాలయాలు కూడా అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏ విశ్వవిద్యాలయంలో ఏం చేశారన్న అడగడం జరుగుతుంది కాబట్టి విశ్వవిద్యాలయాలను కూడా చూసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ 10వ పాఠము గోలకొండ పట్టణము. పట్టణం యొక్క రచయిత ఆదిరాజు వీరభద్రరావు. ఇతివృత్తం తెలంగాణ సంస్కృతి వైభవం, ప్రక్రియ, చారిత్రక వ్యాసం. పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. వ్యాసం అంటే వివరించి చెప్పడం. చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు. తెలంగాణ ప్రాంతంలోని కోటల నిర్మాణ వైభవాన్ని, విశిష్టతను తెలుపుతూ రాసిన వ్యాసమే ఈ పాఠం. ఈ వ్యాసం ఆదిరాజు వీరభద్రరావు రాసిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది. ఓకే, వ్యాసం అంటే ఏంటి? వ్యాసం అంటే వివరించి చెప్పడం. చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు. మరి తెలంగాణ ప్రాంతంలో కోటల నిర్మాణ వైభవాన్ని, విశిష్టతను తెలుపుతూ రాసిన వ్యాసమే గోల్కొండ పట్టణం. మరి పాఠం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది. రచయిత పరిచయం చూసినట్టయితే చరిత్ర సాహిత్య పరిశోధకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆదిరాజు వీరభద్రరావు ఖమ్మం జిల్లా మధిర తాలూకాలో జన్మించి హైదరాబాద్లో స్థిరపడ్డాడు. చరిత్ర రచన కళలో ప్రామాణిక స్థాయిని అందుకున్న ఈయన ప్రాచీనాంధ్ర నగరంలో లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షీతబ్ ఖాన్ అనే రచనలు చేశాడు. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాలు రాశాడు. హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వాడిగా చరిత్రకెక్కాడు. గ్రీకు పురాణ కథలు ఇంకా మరెన్నో వ్యాసాలు ముద్రితంగా ఉన్నాయి. సాదర్ఘట్ హై స్కూల్లో హైదరాబాదులో ప్రధాన తెలుగు పండితుడిగా పనిచేశాడు. లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా వ్యవహరించాడు. తన పాండిత్యం, పరిశోధనలతో తెలంగాణ భీష్ముడిగా పేరు తెచ్చుకున్నాడు. తెలంగాణ భీష్ముడు ఎవరు అని అడిగారండి. టెట్ 2026 ప్రశ్న అండి. తెలంగాణ భీష్ముడు ఎవరు? ఆదిరాజు వీరభద్రరావు. ఓకే, టెట్లో వచ్చిన ప్రశ్న. ఓకే అండి, నెక్స్ట్ పాఠం 11వ పాఠం 10వ తరగతిలోని 11వ పాఠం భిక్ష పాఠ్యభాగ రచయిత శ్రీనాథుడు. ఇతివృత్తం మానవ స్వభావం, ప్రక్రియ, కావ్యం, ప్రాచీన పద్యాలండి ఇవి. ఓకే, పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం అనగా ఏంటంటే వర్ణనతో కూడినదే కావ్యం. ఇది శ్రీనాథ కవి సార్వభౌము రచించిన కాశీఖండము సప్తమాశ్వంలోనిదండి. అంటే 7వ భాగంలోనిది, సప్తమాశ్వంలోనిది. కాశీఖండము సప్తమాశ్వంలోనిది. కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యము అంటే వర్ణన ప్రధానమైనదే కావ్యము. మరి కవి పరిచయం చూసినట్టయితే తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న కవి శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రులు మారయ్య భీమంబ. కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాశాఖాధికారి. విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును తన వాదన పటిమతో ఓడించి కనకాభిషేకాన్ని కవి సార్వభౌమ బిరుదును పొందాడు. మరుత్తరార్చ చరిత్ర, శాలివాహన సప్తసతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనంజయ విలాసం, క్రీడాభిరామం, శివరాత్రి మహాత్యం, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర శ్రీనాథుని రచనలు. చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా చెప్పాడు. దండలీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి,
తన కవితా లక్షణాలని చెప్పుకున్న శ్రీనాథుడు సీస పద్య రచనలో మేటి. సీస పద్యాలు అంటేనే శ్రీనాథుడు అండి. ఇక్కడ మొన్న వచ్చింది ఉద్దండ లీల అని వచ్చిందండి. మొన్న 2026లో ఉద్దండ లీల కవి ఎవరు అన్నారని, ఎవరు? శ్రీనాథుడు. ఇంకా ఈయననే డుమువుల కవి అని కూడా అంటారు. చాటువుల కవి, డుమువుల కవి, సీస పద్యాల్లో మేటి. ఓకే, 10వ తరగతిలోని 12వ పాఠం చివరి పాఠం అండి, భూమిక. ఈ పాఠం రచయిత గూడూరి సీతారాం గారు. మరి ఇతివృత్తం చూస్తే పఠనాభిలాష, ప్రక్రియ, పీఠిక. ఓకే అండి, పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠం పీఠిక ప్రక్రియకు చెందినది. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతఃసారాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయ ప్రయాసలను తెలియజేసేదే పీఠిక. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ, మరొకరు కానీ, విమర్శకుడు కానీ రాసే విశ్లేషణాత్మక పరిచయ కావ్యాలను పీఠిక అంటారు. దీనికే ముందు మాట, భూమిక, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లు ఎన్నో ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి మళ్ళీ చూద్దాము. పీఠిక అంటే ఏంటి అంటే, పీఠిక అంటే ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ, మరొకరు కానీ, విమర్శకుడు కానీ రాసే విశ్లేషణాత్మక పరిచయ కావ్యాలను పీఠిక అంటారు. మరి ఈ పీఠికకి ఎన్ని పేర్లు ఉన్నాయో చూద్దాము. దీనికి ముందు మాట, భూమిక, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లు ఎన్నో ఉన్నాయి. ఓకే అండి, ఇవి నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు సంపుటికి గూడూరి సీతారాం రాసిన పీఠిక ప్రస్తుత పాఠ్యాంశం. అంటే నెల్లూరి కేశవస్వామి రాసిన ఉత్తమ కథల నుంచి ఒక చిన్న సంపుటిని తీసుకోవడం జరిగింది, అదే పీఠిక అండి. రచయిత పరిచయం చూద్దాము. రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర గల హనుమాజిపేట గ్రామంలో గూడూరి సీతారాం జన్మించాడు. రాజన్న సిరిసిల్ల అనగానే మళ్ళీ మనకి ఎవరు గుర్తుకు రావాలి? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. 1953 నుండి 1965 వరకు సుమారు 80 కథల వరకు రాశాడు. వీటిలో కొన్ని కథలు మాత్రమే దొరుకుతున్నాయి. తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత. స్వాతంత్రానంతర తెలంగాణ తొలితరం కథలకు దిక్చూచిగా నిలబడమే కాకుండా 1953లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. పలు గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించాడు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం ఈయన ప్రసిద్ధ కథలు. చూసారా, మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం అనేవి ఈయన యొక్క ప్రసిద్ధ కథలు అండి. కథలు తెలంగాణ భాషను, యాసను ఉలికించడం ఈయన కళానికున్న ప్రత్యేకత. ఓకే అండి, మనము ఇక్కడ మారాజు, లచ్చి, పిచ్చోడు అనేవి ప్రీవియస్ డిఎస్లో వచ్చిన ప్రశ్న అండి. డిఎస్లో వచ్చిన ప్రశ్నలు. ఇక్కడ ఇవి కూడా పీఠికకు పేర్లు ఇవి కూడా అడిగాడండి. ఇందులో 2 ప్రశ్నలు వచ్చాయి. ఓకే అండి, మనము 10వ తరగతిలోని కవి పరిచయాలు 1, 2, 3 ఒక వీడియోలు నేర్చుకున్నాము. తర్వాత 3, 4, 5, 6, 9, 10, 11, 12 ఒక వీడియోలు నేర్చుకున్నాము.